చూడండి ఫ్రెండ్స్, మా క్యాబ్ అయితే ఇక్కడ ఆపారు. ఎందుకంటే భైరవ స్వామి గుడికి వెళ్తున్నాం. ఇకపై నడాలి, లోపల నుంచే వెళ్ళాలి భైరవ స్వామి గుడి వద్దకు. చాలా దూరం అయితే నడాలి అంట. మీరు వేసుకోండి, కుర్తా వేసుకోరా? ఇదిగోండి మా పిల్లలు, మా అన్నయ్య, మా పెద్దమ్మ వాళ్ళు, ఫ్యామిలీ అందరూ కలిసే వెళ్తాము. పదండి పదండి పదండి, చలో చలో చలో, చాలా దూరం నడాలి. కరెక్ట్గా టైం 12 అవుతుంది మధ్యాహ్నం. ఇప్పుడైతే మా ప్రయాణం భైరవ స్వామి గుడి వద్దకు. ఈ రోడ్డు ద్వారా వెళ్ళాలి. చాలా ఎండ కూడా ఉందండి. ఇక్కడ దర్శనం చేసుకున్నాకే సింహాచలం దేవుడు ఆ కొండ పైనకి వెళ్ళి దర్శించుకోవాలి. మొదటగా ఇక్కడేనండి. అందు గురించని చాలా దూరం అయితే నడిచి వచ్చామండి. మధ్యలో అయితే వ్లాగ్ స్టాప్ చేశాను. చూడండి, ఎండ అయితే చాలా విపరీతంగా ఉంది. అదొక మా వాళ్ళందరూ వస్తున్నారు. గుడి దగ్గరలోకి అయితే వచ్చేసాము. అదిగోండి అక్కడ బావి ఉంది, కాళ్ళు కడుక్కుని చక్కగా వెళ్ళాలి. అదిగోండి గుడి. మా పిల్లలందరూ అయితే అప్పుడు కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి ఫ్రెండ్స్ గుడి, భైరవ స్వామి గుడి. ఇదిగోండి అండి భైరవ దేవాలయం. ఓకే ఫ్రెండ్స్, మేము దర్శనం చేసుకున్నాకైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. మా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. భైరవ స్వామి దర్శనం అయితే. ఇప్పుడు మళ్ళీ మా తిరిగి ప్రయాణం అయితే కొండపైకి వెళ్తున్నాం. ఇప్పుడు మా ప్రయాణం వచ్చి సింహాచలం స్వామి వారి కొండపైకి ఎక్కబోతున్నాం. వచ్చేటప్పుడు ఎండ ఉందండి, ఇప్పుడు చల్లగా ఉంది కదండి కొంచెమేనా కాస్త. చూడండి ఫ్రెండ్స్, మేము తిరిగి వచ్చే దారిలోనైతే ఆవు కనిపించింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా వదిని మరియు మా అక్క ఏం చేస్తున్నారు, మేడ కడుతున్నారు. ఇలా రాళ్ళని ఇలా దంటు పెడుతుంట ఎన్ని అంతస్తులు కడతారో అన్ని రాళ్ళు పెడుతున్నారు. బొన్ని చాలు, బొన్ని ఒక 4 అంతస్తులు చాలు. అదే చక్కని నిల్చుంది చాలు. ఏదో అండి రాళ్ళు పెట్టినారు. ఇదండి ఇలా రాళ్ళు పెడతారనమాట. నేను కూడా పెట్టేస్తాను మరి నలుగురితో పాటు. త్వరగా రాయండి, అక్కలు ఇల్లు కట్టేశారు. రాళ్ళు దొంతు పెట్టి ఇల్లు కట్టారు. వచ్చేయండి వచ్చేయండి. మా వాళ్ళు ఏం చూస్తున్నారు తెలియదు, డబ్బులు వేస్తున్నారు. మొక్కులు చెప్పితే వాళ్ళు వెయిట్ అనుకుంటే అది రాస్తున్నారండి. బుక్ మీద చూసారా, పెన్నా బుక్ ఉంది. ఇక్కడ చూపించు మోక్షి. వావ్, ఇన్ని మీరు పెట్టుకుంటారా? ఏదో నీ బొట్టు ఎలా పెట్టారు. వచ్చి అలసిపోయి ఇదని చూడండి, ఐస్ క్రీమ్ బండి దగ్గర తాగారు. అందరు ఐస్ క్రీమ్స్ తీసుకుంటున్నారు. ఇదో మా అక్కకి ఐస్ క్రీమ్ కావాలంట.
ఫ్రెండ్స్, చక్కగా అయితే భైరవ స్వామి దర్శనం అయిపోయిందండి. ఇప్పుడైతే కొండపైకి వెళ్తున్నాం సింహాచలం స్వామి దర్శనానికి. అక్కడ వ్లాగ్ అయితే తీయలేకపోయామండి. సింహాద్రి అప్పన్న మా దర్శనాలు అయితే చక్కగా పూర్తయ్యాయి. కొంచెం బిజీగా ఉండే వాళ్ళు ఏంటంటే బ్లాగ్ తీయలేకపోయాము, టైడ్ కూడా అయిపోయాం కాదు కాబట్టి. కానీ చక్కగా మా దర్శనాన్ని పూర్తయ్యి రిటర్న్ వెళ్ళిపోతున్నాము. వారికి శతకోటి వందనాలు తెలియజేస్తాం. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే. అది కూడా మా గాడి అయితే రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇంటికి వెళ్ళే ప్రయాణం స్టార్ట్ అయింది. ఓకే, ఇంటికి వెళ్ళే ప్రయాణం స్టార్ట్ అయింది. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రాధే రాధే.